సర్వేష్ ఏ రకంగా ఈ ప్రాజెక్టు వల్ల నీళ్లకు ఏ రకంగా ఇబ్బంది కలుగుతుంది, ఏ రకంగా ఈ ప్రాజెక్టు హాని చేస్తూ ఉంది? అన్న, ఇప్పుడే రత్నాబాయి గారు చెప్పినట్టు ఈ గిరిజన ప్రాంతంలో రకరకాలైన ఆకుకూరలు దుంపలతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న డయాబెటిక్ లాంటి జబ్బులకి కూడా ఇక్కడ మందు దొరికే పరిస్థితి ఉంది. పాతాళగడ అని ఒక వేరు డయాబెటిక్కి మందుగా ఉపయోగిస్తారు. ఇదే కాకుండా ఏవైతే ఈ బాక్సైట్ కొండలు ఉన్నాయో ఆ బాక్సైట్ కొండల చుట్టూ సుమారు 240-250 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏదైతే బాక్సైట్ కొండలు తవ్వుతారో ఆ తవ్విన గోతుల్లో పడ్డ ప్రతి వర్షపు బొట్టు కూడా బాక్సైట్ ఖనిజంతో కలుషితమై భూగర్భ జలాలన్నీ కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివేసబడుతుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా పర్యావరణం మీద ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. బాక్సైట్ ఖనిజం మిగతా ఖనిజాల కన్నా కూడా విషపూరితమైన రసాయనాల్ని విడుదల చేస్తుందని మేధావులు సైంటిస్టులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఏదైతే గోపురం కొండ, సీలేరు కొండ, చింతపల్లి కొండ, పాడేరు కొండ, అరకువేలి కొండలు ఉన్నాయో ఇక్కడ సీలేరు కొండ, చింతపల్లి కొండల్లో పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తాండవ రిజర్వాయర్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అదే పాడేరు కొండల మీద పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా మరి అక్కడ కోనం రిజర్వాయర్కి వెళ్ళే పరిస్థితి ఉంది. అరకువేలిలో పడ్డ ప్రతి నీటి బొట్టు కూడా అక్కడ రైవాడ, తాటిపూటి రిజర్వాయర్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. దయచేసి అందరు కూడా కూర్చోండి, అన్న మాట్లాడాలి. దయచేసి కూర్చోండి, అన్న మాట్లాడాలి. తాటిపూడి రిజర్వాయర్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇదే కాకుండా గిరిజన ప్రాంతంలో చుట్టూ ఉన్న ఈ కొండల చుట్టూ కూడా సుమారు 21 నదీ జలాలు ప్రవహిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి. వీటన్నిటి కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క దాహం తీరుస్తూనే, ఆరోగ్యం మెరుగుపరుస్తూనే అటు విశాఖపట్నం, ఇటు ఈస్ట్ గోదావరి, అటు విజయనగరం జిల్లాల ప్రజల యొక్క దాహం తీరుస్తున్న పరిస్థితి ఇవేలా ఉన్నాయి. నిజంగా ఈ నీటి ప్రవాహం అంతా కూడా కలుషితమైపోతే ఇక్కడున్న గిరిజన ప్రజల ప్రమాదంలో పడడమే కాకుండా అటు మైదాన ప్రాంతంలో ఉన్న ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరంలో ఉన్న ప్రజలు కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా పక్కనున్న దమంజోడి ప్రాంతం మనం చూసాం. అక్కడున్న గిరిజనులందరూ కూడా రకరకాలైన వ్యాధులతో సతమతమవుతున్నారు. ఇప్పుడు మన ప్రాంతానికి కూడాను మరి ఏదైతే మలేరియా, టైఫాయిడ్, ఆంథ్రాక్స్ ఇలాంటి వ్యాధులతో సతమతమవుతున్నామో బాక్సైట్ ఖనిజం వల్ల విషపూరితమైన త్రాగునీరు తాగడం వల్ల గిరిజన ప్రజలకు కొత్త రకమైన వ్యాధులు వచ్చి ఆదిమ జాతి అంతా కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. విశాఖపట్నంలో ఉన్న ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో, హెచ్పిసిఎల్ ఉందో, ఇలాంటి పరిశ్రమలకి కూడా త్రాగునీరు, సాగునీరు ఆ పరిశ్రమలకి ఉపయోగం లేకుండా పోయే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఇక్కడ సీలేరులో 650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అక్కడ మార్చకండ్లో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొత్తం 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతాయి. ఆ విద్యుత్ ఉత్పత్తి అంతా కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. తద్వారా ఈ 3 జిల్లాలు 4 జిల్లాలన్నీ కూడా చీకట్లో పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాక్సైట్కు పోరాడుతూ ఉన్నారు. ఇంకా పోరాటం చేయాలి. ఏదైతే మనకు మద్దతు తెలపడానికి వచ్చిన జగనన్న అన్నారో తన పోరాటానికి మనమందరం కూడా మద్దతు ఇవ్వాలని మరొకసారి మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.